హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి చాలా జిల్లాల్లో కొన్ని చోట్ల అయితే అభ్యర్థులు లేని పరిస్థితి, ముఖ్యంగా చాలా ఎక్కువ జిల్లాల్లో అయితే ఎస్సీ కేటగిరీలో అభ్యర్థులు లేని పరిస్థితి కనిపిస్తుంది. మరో చోట ఎస్టీ కేటగిరీలో అభ్యర్థులు లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొన్ని చోట్ల బీసీలో కొన్ని కేటగిరీల్లో అభ్యర్థులు లేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 56 ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థులు అయితే కరువు, అంటే అభ్యర్థులు దొరకడం లేదా అభ్యర్థులు లేరని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ కర్నూలు జిల్లానే తీసుకున్నట్లయితే ఉపాధ్యాయ కొలువు సాధించి అభ్యర్థుల్లో రోజు రోజుకు ఉత్కంఠ పెరిగిపోతూ ఉంది. మెగా డిఎస్సి కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2678 పోస్టులు భర్తీ చేయనున్నారు. అయితే 49470 మంది అభ్యర్థులు పరీక్ష రాయడం జరిగింది. అర్హత సాధించినటువంటి అభ్యర్థులు కాల్ లెటర్లు పంపడం జరిగింది. వీరిలో 64 మంది అభ్యర్థులకు వైకల్య ధృవీకరణ పరీక్షలు చేయించుకున్నారు. అంటే పిహెచ్ అభ్యర్థులు అన్నమాట. వీళ్ళకి ధృవీకరణ పరీక్షలు చేయించుకోవడం జరిగింది. వీరితో పాటు 2525 మంది పత్రాల పరిశీలన కూడా పూర్తి అయిపోయింది. 8 మంది అభ్యర్థులు తమకు ఉద్యోగాలు వద్దని లిఖితపూర్వకంగా సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు మరి అర్థం కాలేదు. 8 మంది అయితే తమకు ఉద్యోగాలు వద్దని చెప్పేసి అన్విల్లింగ్ లెటర్ కూడా రాసి ఇచ్చేసారన్నమాట. 4 అభ్యర్థులు అయితే దరఖాస్తు సమయంలో వేసిన పొరపాట్ల కారణంగా వారి పత్రాలు తిరస్కరించడం జరిగింది. ఇకపోతే 56 పోస్టులకు అభ్యర్థులు లేరని చెప్పేసి తెలుస్తూ ఉంది. మిగిలిన 21 పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు 2 రోజుల్లో కాల్ లెటర్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇకపోతే వీరికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక్కడ చూడండి, టీటీసీ బీఈడి 2 మరి అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయడం జరిగిందనమాట. ఇకపోతే మనం ముఖ్యమైన అంశాలు చూద్దాం. ఇక్కడ చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. 2678 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. కర్నూలు జిల్లా తీసుకుంటే అక్కడ 49400 మంది పరీక్ష రాయడం జరిగింది. అయితే అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రం కాల్ లెటర్ పంపడం జరిగింది. వీరిలో 64 మంది అభ్యర్థులు వైకల్య ధృవీకరణ పత్రాలు పరీక్షలు కూడా చేయించుకున్నారు. వీరితో పాటు 2525 మంది పత్రాల పరిశీలన కూడా పూర్తి చేసుకున్నారు. ఇకపోతే ఇంకా 2500 మంది, అంటే ఇంచుమించు 2600కి 2525 మంది అభ్యర్థులు ఆల్రెడీ పత్రాల వెరిఫికేషన్ పూర్తి అయిపోయింది. 8 మంది అభ్యర్థులు అయితే తమకు ఉద్యోగాలు వద్దని లిఖితంగా రాసి ఇచ్చేశారు. 4 అభ్యర్థులు అయితే దరఖాస్తు సమయంలో చేసిన పొరపాట్లకి వాళ్ళ పత్రాలు తిరస్కరించడం జరిగింది. ఇకపోతే మిగిలిన 56 పోస్టులకు అభ్యర్థులే లేరని చెప్పేసి తెలుస్తుంది. మిగిలిన 21 పోస్టులు ఏవైతే ఉన్నావో ఆ పోస్టులకు సంబంధించినంత వరకు 2 రోజుల్లో కాల్ లెటర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మిగిలిన అంశాలు మనం ఒకసారి చూద్దాము. దీనికి సంబంధించి మిగిలిన విషయాలు ఇక్కడ గమనించండి ఒక్కసారి. రైట్, ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు మరి అర్హత సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. 2 పోస్టులకు అర్హత సాధించినటువంటి అభ్యర్థి 1 పోస్ట్ మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన పోస్టులు ఇతరులకు కేటాయించే అవకాశం అయితే ఉంటుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో మరో జాబితా 3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఆయా అభ్యర్థులు కాల్ లెటర్లు పంపించి వెంటనే పత్రాల పరిశీలన కూడా చేస్తారు. దీని తర్వాత తుది జాబితా విడుదలయ్యే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. డిఎస్సిలో దివ్యాంగ కోటా కింద ఇక్కడ మీరు గమనించండి, దివ్యాంగ కోటా కింద ఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికైన కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులకు శనివారం కర్నూలు సర్వజన వైద్యశాలలో వైకల్య ధృవీకరణ పరీక్షలు నిర్వహించడం జరిగిందనమాట. అంటే కడప, కర్నూలు, అనంతపురం ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా కర్నూలు జిల్లాలో వైద్య పరీక్షలు అనేవి చేయడం జరుగుతుంది గవర్నమెంట్ మరి హాస్పిటల్లో. ఇక ఈఎన్టీ విభాగానికి కడప నుంచి 13 మంది రావాల్సి ఉండగా 5 గైర్హాజరయ్యారని చెప్పేసి తెలుస్తుంది. ఈఎన్టీ విభాగంలో మరి హియరింగ్ ఇంపైర్డ్ క్యాండిడేట్స్ 13 మంది రావాల్సి ఉంటే 5 అయితే రాలేదు. కాబట్టి వాళ్ళ ప్లేస్లో మరొకరిని పెరగడం జరుగుద్ది. ఇక అనంతపురం నుంచి 6 హాజరయ్యారు. కర్నూలు జిల్లా నుంచి 20 మందికి గాను 2 హాజరయ్యారు. ఆర్థోపెడిక్ విభాగానికి కర్నూలు జిల్లా నుంచి 28 మంది హాజరవ్వాల్సి ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.